వాస్తవానికి ఇటువంటి క్రిటికల్ జంక్షన్లో పనిచేసేటప్పుడు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి. ఎంత అప్రమత్తం అంటే బార్డర్లో పనిచేసే సైనికుల కంటే అప్రమత్తంగా ఉండాలి. ఓకే, బార్డర్లో పనిచేసే సైనికుడి కన్నా ఏదో పద్ధతుల్లో మెలకు వస్తుంది, ఏదో పద్ధతుల్లో కాషన్ వస్తుంది, ఏదైనా ఏదైతుంది తేడా వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి క్షణం ప్రమాదంలో పనిచేస్తారు కార్మికులు. నీకు ఎంతైతే కొడుతున్నావో ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలి. ఓకే, పైన లూజ్ స్టాటా ఉందా, ఏమన్నా ఎట్లా ఉంది అనేది, బురద పోర్షన్ ఏమైనా ఉందా, రాకు ఏదైనా లూజ్ అయిందా, కొట్టేటప్పుడు ఏమన్నా పగుళ్ళు వస్తాయి కదా, రకరకాల పగుళ్ళు వస్తాయి. నువ్వు అనుకున్నట్టుగానే ఉండదు, నువ్వు వీడ కొడితే గాడ పగులుతుంది. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ మళ్ళీ ముందుకు పంపాలి. ఒక 10 మీటర్లకు 20 మీటర్లకు టెస్ట్ చేస్తుండాలి రోజుకోసారి అయినా. వీళ్ళు ఆ విషయంలో నిర్లక్ష్యం వహించారు. అయితే మొన్న వాడు ఈ రాబిన్సన్ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది తీసుకున్నాడు, వాడు వచ్చిండట, చూసిండట, బాగా అది ఎక్కువ సీపేజ్ వస్తుంది అని చెప్పిండట. మన వాళ్ళు జిఎస్ఐలు కూడా పోయి చూసి ప్రమాదంగా ఉంది, కొంచెం ఎందుకో ఎక్కువ వస్తుంది వాటర్ ఇక్కడి నుంచి కూడా చెప్పిండ్రు. ఇది జరిగినాయి, హెచ్చరించారు వీళ్ళు. చెప్పినా కూడా వీళ్ళ ఒత్తిడితోని నల్గొండ జిల్లా మంత్రి ఎవరి ఒత్తిడో ప్రభుత్వం ఒత్తిడి తేలాలి ఇప్పుడు ఈ విచారణలో. వీళ్ళ ఒత్తిడితోని పాపం వాళ్ళు అదే పద్ధతుల్లో ముందుకు పోయి చూసుకోలేదు సరైన పద్ధతుల్లో. కేవలం ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం, కొంతమంది వ్యక్తుల యొక్క తప్పుడు ఆలోచనల వల్లనే జరిగింది. 20 నెలల్లో మేము పూర్తి చేస్తాం దీన్ని అని చెప్పేసి కోతలు కోసి గప్పాలు కొట్టి మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎవరికి రిస్క్ ఉంటుంది, వీళ్ళు ఏమో తాగిపోండొచ్చు స్టేట్మెంట్లు ఇచ్చి, పోయి దుబాయ్లలో ఇంకొకడ జల్సాలు చేయొచ్చు. కానీ కార్మికులు పనిచేసేది కార్మికులు కదా, అక్కడ సోయి ఉండాలి కదా. దానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సీరియస్గా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి, నిమిషం మనిషి ఎస్కేప్కి ఎంత అవకాశం ఉంది, ఏముంది, ఏమైనా జరగడం చూసుకోవాలి కదా ఎంత జాగ్రత్తగా. అది ఏది లేదు అసలు, ఆడ ఆ మెకానిజం ఉన్నట్టే కనబడతలేదు ఓకే, మాత్రం మొత్తం నిర్లక్ష్యంగా కనబడుతుంది. 100% ఇవాళ ఈ జరిగిన సంఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులో సందేహం